హిందూ పంచాంగం ప్రకారం నవరాత్రులు ముగిసిన చివరి రోజున విజయదశమిని దసరా పండుగగా జరుపుకుంటారు. అయితే ఈరోజు ఆయుధ పూజలు కూడా చేస్తారు. హిందువులు పురాణాల ప్రకారం లంకాధిపతి రావణాసురుని వధించే ముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించాడని, అలాగే పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేసినట్టుగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా పూజలు చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ దేవి నవరాత్రులు ఎందుకు చేస్తారో వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వీజ మాసం పాడ్యమి నుండి దశమి వరకు కూడా అమ్మవారిని దుర్గాదేవి నవరాత్రులు చేసుకుంటాము. దుర్గాదేవి యొక్క నవరాత్రుల్లో విశేషమైనది దుర్గం అంటే చెడును తొలగించేదని, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన జీవితంలో ఉన్న దుఃఖం బాధలు అన్నీ పోతాయి. అమ్మవారికి పూజలు చేయడం వల్ల చెడిపోయి మంచి ఉంటుంది కాబట్టి కొందరు శరన్నవరాత్రులను దుర్గాదేవి మాలలు ధరించి దీక్షలు చేస్తారు. శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశైలందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనము ఆశ్వీజ మాసంలో పాఠ్యం నుండి దశమి వరకు కూడా అమ్మవారికి దుర్గాదేవి నవరాత్రులు చేసుకుంటాం. దుర్గాదేవి యొక్క నవరాత్రులు విశేషమైన దుర్గం అంటే చెడును తొలగించేది. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మన జీవితంలో ఉండే దుఃఖము బాధ ఇవన్నీ కూడా పోతే చెడిపోయినప్పుడు అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి అమ్మ పూజల వల్ల చెడిపోతుంది, దుర్గాదేవి పూజల వల్ల చెడిపోతుంది. కాబట్టి అందరూ శరన్నవరాత్రులు దీక్షగా చేస్తూ ముఖ్యంగా 13వ తేదీన మనము అమ్మవారికి దగ్గర ఆయుధ పూజ అవ్వచ్చు, వాహన పూజ అవ్వచ్చు, ఇలా వస్తు రూపేణ ఇవి ఎందుకు చేస్తామంటే ప్రతి ఒక్కరికి కూడా వృత్తి ధర్మం ఒకటి ఉంటుంది. మరి వాడు కుండలు చేయడానికి కొన్ని పని, తాపి మేస్త్రి తన చేతిలో తాపి ఉంటే తప్ప పని జరుగుతుంది. ఒక వడ్రంగి వాడు ఉలి ఇవన్నీ ఉంటాయి. ఒక బంగారం చేసేవాడు వాడికి కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులు ఎప్పుడు కూడా పదునుగా మనం అనుకున్నట్లుగా పనిచేస్తున్నప్పుడు మనకి మన వర్క్ ఇంకా నాణ్యత పెరుగుతుంది. మనం చేయడం ఒక ఎత్తు అయితే ఆ వస్తువులు కూడా మనం తెలియకుండానే సహకరిస్తుంటాయి. మనం ఎలా అంటే మనం ఒక మాట చెప్పాలంటే ఒక పనివాడు రోజు వాడుతున్న వస్తువుని మార్చి ఇంకో కొత్త వస్తువుని పెట్టినప్పుడు పని కొంచెం తడవడం జరుగుతుంది. ఎందుకంటారు? దాని వాటం తెలియక, దాని యొక్క చేతి వాటం అని అంటారు కదా, అది తెలియక ఆ చేతి వాటాన్ని ఇచ్చి ఆయుధానికి బలాన్ని ఇచ్చి మనం చేస్తున్న పనిలో వృత్తిలో మనకు ముందుగా తీసుకెళ్లడానికి ఈ ఆయుధ పూజను మనం చేయడం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రుల్లో దశమి నాడు లాస్ట్ రోజు పూర్ణత్వం అమ్మవారి యొక్క 10వ రోజు విజయదుర్గ అవతారం ఇచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. నా జీవితంలో నేను చేసే వృత్తి ద్వారా, నేను చేసే కర్మ ద్వారా, క్రియ ద్వారా నాకు విజయములే వస్తూ నా కుటుంబాన్ని నేను అందరం ఆనందంగా బతకాలి, నాకు కావాల్సిన తిండి బట్ట గుడ్డకు లోటు లేకుండా నన్ను ముందుకు నడిపించాలని మనమైతే ఏవైతే ఉన్నాయో పుస్తకాలు పైన చదువుకునే పిల్లలు పుస్తకాలు పెట్టి పూజ చేసుకుంటారు. పనిచేసేవాడు వాడి వృత్తిని బట్టి ఆయుధాలు పూజ చేసుకోవడం జరుగుతుంది. వాహనాలు మనం ఎటు వెళ్ళినా వాహనం మనకి శరీరము ఒక వాహనం. మనం ముఖ్యంగా గమనించవలసింది వాహనాలంటే మనం కారు బళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు, కానీ ఇంకా మనం ముఖ్యంగా గమనించవలసింది మన దేహము ఒక వాహనం. ఈ దేహం అనే వాహనము ఆరోగ్యవంతంగా బలంగా ఉండేటప్పుడు మనం విశేషంగా పూజ చేసుకోగలుగుతాము, మన ధర్మాన్ని మన కర్మ చేసుకోగలుగుతాము, మన క్రియ చేసుకోగలుగుతాము. నువ్వు ఏదైతే పనిలో ఉన్నావో నీ పని పూర్వత్వంగా ఏకగ్రతతో చేయాలంటే ముఖ్యంగా నీ శరీరం నీకు సపోర్ట్ చేయాలి. కాబట్టి నీ దేహము అనే దేవాలయాన్ని ఈ వాహనాన్ని బలంగా చేసుకోమని అమ్మవారి విజయదుర్గ అవతారం నాడు దసరా నాడు చెప్తుంది. అదే విధంగా మనకి కారు బళ్ళు మన వాహనాలు ఇప్పుడున్న రద్దీ ప్రాంతంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే వాహనం మనకి ఒక సారథి లాంటిది. ఆ సారథి వాహనం అనేది మనకు అనుగ్రహిస్తేనే మనం వెళ్ళాలనుకునే గమ్యానికి సరిగ్గా వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆ వాహనంలో కూడా ప్రయాణమైనప్పుడు ఏ అడ్డంకులు లేకుండా ఉండడానికి మనం దసరా నాడు పూజ చేసుకుంటాం. కాబట్టి మీరు అందరూ కూడా 13వ తేదీ 10 గంటల తర్వాత వాహన పూజ ఆయుధ పూజ చేసుకొని హ్యాపీగా ఉండండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.